తల వంచని తల, మాట తగ్గని గొంతు, గుండెలో న్యాయం, చేతిలో కలం. భారత రాజ్యాంగ పిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌ గ్రామంలో జన్మించిన అంబేడ్కర్ తక్కువ జాతికి చెందాడన్న కారణంతో చిన్ననాటి నుంచే అపహాస్యం ఎదురైంది. కాని కలలకి మాత్రం కులం ఉండదు. ఒక చిన్న బాలుడు అణచివేత ఎదుర్కొంటూ పాఠశాలకు వెళ్ళాడు. కాని మనస్సులో మాత్రం ఓ కల ఉంది. ఒకరోజు ఈ దేశాన్ని న్యాయం పద్ధతిలో నడిపించాలి. నన్ను అణచవచ్చేమో కానీ నా కలల్ని కాదు అనుకున్నాడు. అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో, ఇంగ్లాండ్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నత విద్య చదివాడు. తన లక్ష్యం ఒక్కటే, న్యాయం అందరికీ అందాలి. విద్యేనే ఆయుధం అనుకున్నాడు. ఆ జ్ఞానమే తన బలగముగా మార్చుకున్నాడు. భారత స్వాతంత్ర్యం తర్వాత అంబేడ్కర్ భారత రాజ్యాంగ సభకు చైర్మన్గా నియమించబడ్డాడు. దేశ చరిత్రలో అతిపెద్ద పునాది రాజ్యాంగం అతని చేతుల్లోనే తయారైంది. నా కలం రాసింది కేవలం అక్షరాలు కాదు. అవి కోట్ల మందికి దారిని చూపిన న్యాయరేఖలు. అణచివేతలో ఉన్న సమాజానికి అంబేడ్కర్ దీపస్తంభంలా మారాడు. హక్కుల కోసం గళమెత్తాడు. బహిష్కృతులకు స్వరమయ్యాడు. జాతి తక్కువైనా న్యాయం తక్కువ కాదు. చివరికి సమానత్వాన్ని పొందేందుకు ఆయన బౌద్ధమతం వైపు మళ్ళాడు. వేలాది మందికి ఓ కొత్త ఆశ నూరిపోశాడు. డిసెంబర్ 6, 1956న ఆయన శరీరం నిష్క్రియమైన ఆయన ఆలోచనలు నేటికీ దేశాన్ని నడిపిస్తున్నాయి. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తి మనందరిలో ఉండాలి. ఎవ్వరూ చిన్నవాళ్లు కాదు. ఎవ్వరూ మౌనంగా ఉండవలసిన అవసరం లేదు అని నిరూపించాడు. దేశపు దిశ మార్చిన మహానాయకుడు. మన రాజ్యాంగ శిల్పికి ఇదే మా ఘన నివాళి. జై అంబేద్కర్.